బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పైన మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం ఇక చిలికి చిలికి గాలివానలాగా మారిపోయింది. మరి కొండా సురేఖ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఇప్పటి వరకు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఖండిస్తూ వస్తూ ఉన్నారు. మరి కొండా సురేఖ కూడా కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు కొండా సురేఖ ఆ విషయం పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరిక తాజాగా అయితే మంత్రి కొండా సురేఖ వరంగల్లో మరిక రంగశాయిపేటలో అయితే నిర్వహించినటువంటి మరిక ఏదైతే వన మహోత్సవ కార్యక్రమం ఉందో వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె అయితే పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఏదైతే వివాదం ఉందో ఆ వివాదం పైన ప్రశ్నించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళందరూ చేశారు. మరి దీంతో ఆమె కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆమె స్పందించలేనని చెప్పేసి కూడా స్పష్టం చేశారు ఆమె. మరి అసలు ఈ వివాదం పైన తాను ఏమి మాట్లాడనని కూడా సురేఖ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు ఎలా మారుతున్నా కూడా సురేఖ మాత్రం తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి ఆ వ్యాఖ్యలను ఖండించడం లేదు. మరి కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, ఇక తనకు సంబంధం లేదని చెప్పేసి మాత్రమే చెప్పారు. కొండా తీరు పైన ఇక మరి పార్టీలో అయితే అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉండగా సురేఖ మాత్రం ఇక ఈ అంశం పైన ఇంకా అయితే మౌనం వహించడం, ఆమె కూడా మరి కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే అయితే భావిస్తూ ఉన్నారు. తాజాగా మరిక వన మహోత్సవంలో కూడా మరి వివాదం గురించి అయితే మాట్లాడకుండా అయితే ఆమె తప్పించుకోవడం జరిగింది. సుస్మిత వ్యాఖ్యలు, సోకాజ్ నోటీసులు, మంత్రి సమాధానం, ఇప్పటి వరకు కూడా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి ఖండించకపోవడం వంటి అన్ని అంశాలు కలిసి రాజకీయ చర్చలు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరిక ఈ వివాదం పార్టీలో మరిన్ని సంచలనాలకు కూడా దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ వన మహోత్సవం అనేది ఈ పాటికే దాదాపు 100% రీచ్ కావాల్సి ఉండే. ఎందుకు అంటే మనకు ఎల్లినో ప్రభావం వలన వర్షాలు సరిగా లేక కొంత అడ్వాన్స్గా కూడా వర్షాలు పడి మళ్ళీ అనుకున్న సమయంలో వర్షాలు రాకపోవడం వలన పెట్టిన మొక్కలు మరి బతుకుతాయో లేవో అనేటువంటి ఒక అనుమానంతో మేము వన మహోత్సవ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున తీసుకోలేదు. మరి ఈ మధ్యలో కొంత వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి మరి సెప్టెంబర్ నెలాఖరు వరకు కానీ లేకపోతే సెప్టెంబర్ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెడితేనే కొంత వాటిని మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి టార్గెట్ను కూడా రీచ్ అయ్యేదానికి కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు దాదాపు ఒక 10% మొక్కలను, అంటే ఇచ్చిన టార్గెట్లో 10% మొక్కలనైనా కూడా నాటాలి అని చెప్పి మరి కలెక్టర్లకు, డిఎఫ్ఓలకు, సిసిఎఫ్ వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రంగశాయిపేట మరి జూనియర్ కాలేజ్ ప్లస్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటడం ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కేవలం స్కూళ్ళల్లోనే కాదు ప్రభుత్వ ఆఫీసులలో, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లలో, ప్రైవేట్ స్కూల్స్లలో, అదేవిధంగా ఇండ్లల్లో, ఈ విధంగా అన్ని చోట్ల కూడా మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని మరి విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి ఒక మొక్కనైనా కూడా పెట్టించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. మేము ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాము. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాము రోజు రోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల నిజంగా ఈరోజు వర్షాలు పడడం లేదు అంటే పచ్చదనం లేక కూడా ఈరోజు మనం కొంత నష్టపోతూ ఉన్నాము. మరి మనంగా మన వాతావరణాన్ని కాలుష్యం చేసుకుంటా ఉన్నాము. మరి మనకు కావలసిన నీరు, గాలి ఇటువంటివి కావాలి అంటే మనము తప్పనిసరిగా చెట్లను పెంచాల్సిన అవసరం ఉన్నది. మరి పెంచడమే కాదు, కొట్టేయకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మనిషి ఒక మొక్కను పెట్టితే ఎంత అంటే ఆయనకు ఒక మొక్కను పెంచిండు అని పేరు వస్తుందో, కొట్టకుండా ఆపితే కూడా అదే పేరు వస్తుంది. ఎందుకు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి ఒక చెట్టును పంచే కార్యక్రమం చేయాలి.
కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హార్టికల్చర్ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. ఇళ్లలోకి కొంతమంది పండ్ల చెట్లు అట్లాంటివి అడుగుతూ ఉంటారు, అవి కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి అని మా సీసీఎఫ్ గారికి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి రెవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి స్కూల్లో కూడా మరి ఇటువంటి మొక్కలు, అవసరమైన మొక్కలు, నీడనిచ్చే మొక్కలను మరి నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన జిల్లా మరి ఇక్కడ చాలా కొంచెం వెనుకబడి ఉన్నాం, ఎందుకంటే వర్షం లేదు, 40% మైనస్లో ఉన్నామని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. కానీ మనము ఇంట్లో పెట్టుకున్న వాటికైతే నీళ్లు పోసుకోవచ్చు, ఆఫీసులో పెట్టుకున్న వాటికి నీళ్లు పోసుకోవచ్చు, స్కూళ్ళల్లో పెట్టుకున్న వాటికి నీళ్లు పోసుకోవచ్చు, ఎందుకంటే వాటికి వర్షంతో అవసరం లేదు. అవెన్యూ ప్లాంటేషన్కు కూడా మనం కంపల్సరీ నీళ్లు పోస్తాము. మరి అది ఏదో ఒక పద్ధతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి డిఎఫ్ఓ గారు మీరు కూడా జియో ట్యాగింగ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఫాలో అప్ చేస్తూ మరి మీరే నోడల్ ఆఫీసర్గా వీటిని చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కలెక్టర్ గారు కూడా రోజు ఎన్ని నాటుతున్నారు, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఇంకా ఎన్ని నాటాల్సిన అవసరం ఉంది, మరి ఎక్కడెక్కడ వర్షం పడితే అక్కడ వెంటనే టీంని తెల్లారి పంపించి అక్కడ నాటించే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందనేది మరి నా యొక్క ఆలోచన. మరి ఆ సార్ది కవిత వచ్చిందో లేదో కానీ నేను ఒకటి మనిషికి చెట్టుకున్న దాని మీద మరి ఈ వ్యవహారంలో ఒకవేళ కొండా సురేఖ తన యొక్క కుమార్తె సీఎం పైన చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి ఒక్క ఖండన చేస్తే మరి ఇక పర్యవసానం అయితే మరొకలాగా ఉండే అటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మరి మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే కొండా సురేఖ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నటువంటి నాయకులు కూడా ఆమె పైన పార్టీ అధిష్టానం అయితే మరి తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యల కోసం మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక మంత్రి పదవి నుండి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి పైన మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపైన ఇప్పటికీ కొండా సుస్మిత పైన మరి సురేఖ అయితే మరి ఆమె క్లారిటీని అయితే ఇవ్వటం లేదు. ఈ అంశం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోతోంది. ప్రస్తుతం ఇక ఏదైతే వన మహోత్సవ కార్యక్రమంలో కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు ప్రభాకర్? రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి అంశం మనం చూసాము. అయితే కొండా సుస్మిత వ్యాఖ్యలు దుమారం చిలికి గాలి వానలా మారిందని చెప్పాలి. కొండా సురేఖ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు కూడా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా చాలా మంది ఖండిస్తా ఉన్నారు. కొండా సురేఖ కూడా కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. అయితే ఇప్పటి వరకు కొండా సురేఖ ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా మంత్రి కొండా సురేఖ వరంగల్లో కూడా రంగసాయిపేటలో కూడా నిర్వహించినటువంటి వన మహోత్సవ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వివాదంపై ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించలేనంటూ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తున్నది. అసలు ఈ వివాదంపై తాను ఏమి మాట్లాడనని సురేఖ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది రాధాకృష్ణ. మరి సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు ఎలా మారుతున్నా సురేఖ మాత్రం తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు తప్పని, ఆ వ్యాఖ్యలను ఖండించడం లేదు అంటూ కూడా మరి కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, తనకు సంబంధం లేదని మాత్రమే సమాధానం చెప్తుంది. కొండా తీరుపై పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతుండగా సురేఖ మౌనం వహించడం, ఆమె కూడా కూతురు చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే అంటూ కూడా భావిస్తున్నారనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నది. తాజాగా వన మహోత్సవంలో కూడా మరి వివాదం గురించి మాట్లాడకుండా తప్పించుకున్నారు. సుస్మిత వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులు, మరి మంత్రి సమాధానం, ఇప్పటి వరకు కూడా కూతురు చేసిన వ్యాఖ్యలు తప్పు అని కూడా ఖండించకపోవడం వంటి అంశాలు కలిసి రాజకీయ చర్చకు మరి ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. సో ఈ వివాదం పార్టీలో మరిన్ని సంచలనాలకు దారి తీసే అవకాశం
ఉందంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి ఈ వ్యవహారంలో కూడా ఒకవేళ కొండా సురేఖ తన కుమార్తె సీఎం పై చేసినట్టు వ్యాఖ్యలు తప్పు అని ఒక ఖండన ఇస్తే పర్యవసనం మరోలా ఉండే అవకాశం ఉండేదని తెలుస్తున్నది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే కొండా సురేఖ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నటువంటి నాయకులు ఆమెపై పార్టీ అధిష్టానం తీసుకునే క్రమశిక్షణ చర్యల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త కూడా, అంటే ఈ వార్తకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం, తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ ఉత్కంఠ మరి కాసేపట్లో సీఎం ను కలవనున్నటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి విషయంలో కూడా నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మల్లు రవికి సంబంధించి మరి ఇద్దరిపై చర్యలకు సిఫార్సు కూడా చేసినట్టుగా తెలుస్తోంది క్రమశిక్షణ కమిటీకి సంబంధించి. మరి ఈ నేపథ్యంలో కఠిన చర్యల సిఫార్సుకు గల కారణాలను సీఎం కు వివరించినట్టుగా తెలుస్తా ఉంది. మల్లు రవికి సంబంధించి కూడా నిజామాబాద్ పర్యటనకు వెళ్ళినటువంటి పిసిసి చీఫ్ కు కూడా మెయిల్ ద్వారా కూడా నివేదిక పంపినట్టు కూడా తెలుస్తున్నది. సో ఈ అంశానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠగా మారుతుందని చెప్పవచ్చు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి మల్లు రవి మరి ఆ నివేదిక సంబంధించి అందులో ఏమున్నది, ఏముండబోతుంది, దానిపైన ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ఏఐసిసి నాయకులంతా కూడా నిర్ణయం ఎటువైపు తీసుకొని ఉన్నారు అనే దాన్ని కూడా ఈ నివేదిక మీదనే ఆధారపడి ఉండవచ్చు అంటూ కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. ఇది తాజా వార్త ఇప్పుడే వస్తా ఉంది. మల్లు రవి కూడా మరి మెయిల్ ద్వారా కూడా పిసిసికి కూడా ఆ నివేదికకు సంబంధించి కూడా పంపించినట్టుగా తెలుస్తా ఉన్నది. సో మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా చెక్ పడే విధంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినట్టు నేపథ్యం కూడా మనకు కనిపించింది సచివాలయంలో ప్రెస్ మీట్ లో కూడా. సో ఆ అంశం అంతా కూడా కొండా సురేఖ అంశం సంబంధించి కూడా మరి అదంతా కూడా క్రమశిక్షణ కమిటీ చేసుకుంటుంది. దాని తర్వాత తుది నిర్ణయం చివరి నిర్ణయం కూడా బయట పెడతామంటూ కూడా పంపిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తానికి ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఓవైపు ఇవి కొనసాగుతుంటే, మరోవైపు కొండా సురేఖకు ఆ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా పిసిసి అయితే ఇక మరి ఆమెకు షోకాజ్ నోటీసులు అందించడం మరొక వైపు. ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖ కూడా మరి ఒక కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి ఆమె ఖండించకపోవడం, ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి కొండా ఫ్యామిలీకి నిజంగానే మంత్రి పదవి గండం ఇక వాటిల్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తీసివేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయేమో అన్న కోణంలో కూడా ఊహాగానాలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు కూడా కొండా సురేఖ పైన ఫ్లాష్ న్యూస్ అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగానే మారిపోయింది.